సొంతిల్లు ప్రతి ఒక్కరి జీవిత కళ. ఆ కళను సాకారం చేసుకునే సమయంలో దాదాపు ప్రతి ఒక్కరి ముందు ఒకే ప్రశ్న నిలుస్తుంది. ఇంటి స్థలం కొనాలా లేక అపార్ట్మెంట్లోని ఫ్లాట్ తీసుకోవాలా? ఈ రోజుల్లో హైదరాబాద్ వంటి మహానగరాల్లో 2 పడక గదుల ఫ్లాట్ ధర 80 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఉంటుంది. అదే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో 2 కోట్ల వరకు ధర ఉంటుంది. నగర శివార ప్రాంతాల్లో 200 నుంచి 300 గజాల వరకు ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి ఏది తెలివైన నిర్ణయం? భవిష్యత్తులో ఏ పెట్టుబడి ఎక్కువ లాభాన్ని ఇస్తుంది? వెంటనే నివాసం, అద్దె ఆదాయం, భద్రత, సౌకర్యాలు ముఖ్యమా? లేక భూమి విలువ పెరుగుదల, పూర్తి యాజమాన్యం, భవిష్యత్తులో సొంతింటి నిర్మాణం ముఖ్యమా? ఇంటి స్థలం కొంటే నిజంగా ఎక్కువ రాబడి వస్తుందా? అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుగోలు చేస్తే ఎలాంటి ప్రయోజనాలు, పరిమితులు ఉంటాయి? ఈ 2 ఎంపికల్లో ఏది మీకు సరైనదో అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. కానీ ఆ కళను నెరవేర్చుకునే సమయంలో చాలా మందిని వెంటాడే ప్రశ్న ఒక్కటే: ఇంటి స్థలం కొనాలా లేక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలా? ఇంటి స్థలం కొనుగోలు చేస్తే భూమి మీద పూర్తి యాజమాన్యం ఉంటుంది. కాలక్రమేణా భూమి విలువ పెరిగే అవకాశం ఎక్కువ. భవిష్యత్తులో అవసరానికి అనుగుణంగా ఇంటిని నిర్మించుకోవచ్చు. అంతేకాదు, అదనపు అంతస్తులు కట్టి అద్దె ఆదాయం కూడా పొందవచ్చు. అయితే ఇంటి స్థలం కొనడం అంటే ఇల్లు నిర్మించడానికి అదనపు పెట్టుబడి, సమయం, ప్రణాళిక చేసుకోవాలి. నిర్మాణ అనుమతులు, కాంట్రాక్టర్ల ఎంపిక, మెటీరియల్ ఖర్చులు వంటి అంశాలను స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది. అదే ఫ్లాట్ కొనుగోలు చేస్తే వెంటనే నివాసం ప్రారంభించవచ్చు. విద్యుత్తు, నీరు, లిఫ్ట్, భద్రత, పార్కింగ్, క్లబ్ హౌస్ వంటి సౌకర్యాలు ఒకే చోట లభిస్తాయి. ఉద్యోగులు, చిన్న కుటుంబాలకు ఇది మరింత సౌకర్యవంతమైన ఎంపికగా మారుతోంది. కానీ ఫ్లాట్ విషయంలో భూమిపై వ్యక్తిగత హక్కు పరిమితంగానే ఉంటుంది. ప్రతి నెల మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కాలక్రమంలో భవనం పాతబడితే ఫ్లాట్ విలువ పెరుగుదల ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. పెట్టుబడి దృష్టితో చూస్తే మంచి లొకేషన్లోని ఫ్లాట్ మెరుగైన ఎంపిక కావచ్చు. అదే తక్షణ నివాసం, సౌకర్యవంతమైన జీవితం కోరుకునే వారికి అపార్ట్మెంట్ ఫ్లాట్ సరైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. నగరాల్లో ఫ్లాట్ల ధరలు ఎక్కువగా ఉండడంతో శివార్లలో అపార్ట్మెంట్ ధరలు 80 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు పలుకుతోంది. అదే మొత్తంతో శంషాబాద్, కందుకూరు, యాచారం, ఇబ్రహీంపట్నం, పటాన్చెరువు, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో 200 నుంచి 300 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేయవచ్చు. కాకపోతే అవి శివారు ప్రాంతాలు కావడంతో ప్రస్తుతం అక్కడి నుంచి నగరానికి రాకపోకల్ని సాగించడం ఇబ్బంది కలిగించే అంశం. భూమి విలువ కాలక్రమేణా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్లాట్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు అపార్ట్మెంట్ ఫ్లాట్ వయసు పెరిగే కొద్దీ భవనం విలువ తగ్గే పరిస్థితి ఉంటుంది. ఫ్లాట్కు కూడా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. వెంటనే అద్దె ఆదాయం వస్తుంది. భద్రత, నిర్వహణ, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయం మీ అవసరం, ఉద్యోగ అవసరాల కోసం నగరంలోనే నివసించాల్సిన వారికి అపార్ట్మెంట్ ఫ్లాట్ అనుకూలంగా ఉంటుంది. మీ అవసరాలు, మీ ఆర్థిక పరిస్థితి, మీ భవిష్యత్ లక్ష్యాలను బట్టి సరైన నిర్ణయం తీసుకుంటేనే మీ పెట్టుబడి నిజమైన ఆస్తిగా మారుతుంది. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు వేచి ఉండగలిగితే ఇంటి స్థలం మంచి ఎంపిక కావచ్చు. తక్షణ వినియోగం, అద్దె ఆదాయం లేదా సొంతంగా నివాసం లక్ష్యంగా ఉంటే అపార్ట్మెంట్ ఫ్లాట్ వైపు వెళ్లడం మంచిదని స్థిరాస్తి నిపుణులు చెప్తున్నారు. అపార్ట్మెంట్స్ కల్చర్ డెవలప్ అవటానికి కారణం ఏంటి అంటే వాళ్ళ దగ్గర సఫిషియెంట్ అమౌంట్ లేకపోవటం, మిగతా లోన్ మీద ఆధారపడటం వల్ల అపార్ట్మెంట్ కల్చర్ డెవలప్ అయింది గత 40-50 సంవత్సరాల నుంచి కూడా. మనం ఇంట్లో ఉందాము అనుకునే వాళ్ళు కొనటం జరుగుతూ ఉంది. జనరల్గా ఎన్ఆర్ఐస్ ఉన్నారనుకోండి, ఎక్కడో అమెరికాలోనో లేకపోతే ఇతర దేశాల్లో ఎక్కడో ఉండి మనకు హైదరాబాద్లో ప్లాట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటారు. ఎప్పుడైనా మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తే మనం ఇక్కడ ఉంటుందన్న ఉద్దేశంతో చాలామంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్తో కొనటం ఒకటి, అట్లాగే పేరెంట్స్ కోసం కొనటం ఒకటి, ఆ విధంగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అపార్ట్మెంట్స్లో ఏంటంటే సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అపార్ట్మెంట్ కూడా అతను కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. అతనికి ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే అతను తీరికుండకపోవచ్చు, అతను ఉద్యోగరీత్యా. కానీ అదే అపార్ట్మెంట్ అయితే అంటే బిల్డరే కట్టిస్తాడు కాబట్టి పీస్ఫుల్గా అతను వచ్చి డైరెక్ట్గా వచ్చి ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకోవాలి అని అంటే అతను సైట్ కొనుక్కునే దగ్గర నుంచి ఇల్లు కంప్లీట్ అయ్యేదాకా చాలా టెన్షన్తో కూడిన వ్యవహారం. మరి సైట్ కొనుక్కోగల శక్తి అతనికి ఉన్నప్పుడు అది కూడా ఉత్తమమైనదే. అతనికి సైట్ కొనుక్కునే శక్తి ఉంటే ఆటోమేటిక్గా హౌస్ కట్టుకుంటా కూడా లోన్ వస్తుంది కాబట్టి
అతను ఉండగా అవసరమైతే 1 or 2 పోర్షన్స్ చేసుకుంటే రెంటల్ ఇన్కమ్ కూడా ఉంటుందన్న ఉద్దేశంతో కూడా చాలామంది ఉంటూ ఉంటారు. ఇండిపెండెంట్ ఇల్లు వాళ్ళకు సైట్ కొని కట్టుకోవాలంటే యాక్చువల్గా రింగ్ రోడ్ లోపల ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి కానీ బిలో హై క్లాస్ ఎంప్లాయీకి కూడా అందుబాటులో లేదు కాబట్టి ఎక్కువగా అపార్ట్మెంట్ వైపే మగ్గుతున్నారు. కాబట్టి అపార్ట్మెంట్ తీసుకోవటమే ఉత్తమమైన మార్గం. ఆఫీస్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి జనరల్గా మరి రింగ్ రోడ్ లోపల ఎక్కువగా అపార్ట్మెంట్ కల్చరే ఉంది కాబట్టి అదే ప్రిఫర్ చేయడం ఉత్తమమైన మార్గం. ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ బయర్స్ మార్కెట్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు రైట్ టైం, చాలా తక్కువ ధరలు నడుస్తున్నాయి అపార్ట్మెంట్స్. ఒకప్పుడు విల్లా అంటే నగరానికి చాలా దూరంలో వారాంతాల్లో మాత్రమే వెళ్లి గడిపే విలాసవంతమైన ఇల్లు అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆ నిర్వచనం పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్ నగర విస్తరణతో పాటు రవాణా సౌకర్యాలు, మౌలిక వస్తువులు, విద్యా సంస్థలు, ఉపాధి అవకాశాలు శివారు ప్రాంతాలకు విస్తరించడంతో విల్లాలు ఇప్పుడు కేవలం స్టేటస్ సింబల్ మాత్రమే కాదు, పూర్తి స్థాయి కుటుంబ నివాసంగా మారిపోయాయి. నగర రద్దీకి దూరంగా ప్రశాంతమైన వాతావరణం, పచ్చదనం నడుమ అన్ని ఆధునిక సౌకర్యాలతో కూడిన గేటెడ్ విల్లా కమ్యూనిటీలు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు లగ్జరీ లైఫ్ స్టైల్, మరోవైపు భవిష్యత్తులో ఆస్తి విలువ పెరుగుతుందనే పెట్టుబడి భరోసా. ఈ రెండు కలిసి విల్లాల డిమాండ్ను గణనీయంగా పెంచుతున్నాయి. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ విల్లా ప్రాజెక్టులు వేగంగా విస్తరిస్తున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో విల్లాల మార్కెట్ ఏ స్థాయిలో విస్తరిస్తోంది? ఏ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాజెక్టులు వస్తున్నాయి? విల్లాల్లో నివసించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? పెట్టుబడిగా విల్లా ఎంతవరకు లాభదాయకం? ఈ అన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో బహుళ అంతస్తుల భవనాలు ప్రధానంగా పశ్చిమ హైదరాబాద్లో కేంద్రీకృతం కాగా విల్లాల నిర్మాణాలు మాత్రం నగరంలోని నలువైపులా చేపడుతున్నారు. విల్లాల్లో నివాసం కోసం గండిపేట, మోకిల, కొల్లూరు, తెల్లాపూర్, పటాన్చెరు, కొంపల్లి, దుండిగల్, మేడ్చల్, కీసర, బండ్లగూడ, ఘట్కేసర్, బ్రాహ్మణపల్లి, తుక్కుగూడ, శంషాబాద్, శంకరపల్లి, చేవళ్ల వరకు వెళ్తున్నారు. ఓఆర్ఆర్ బయటే కాదు, చాలా ప్రాజెక్టులు ఔటర్ లోపల సైతం ఉన్నాయి. ఓఆర్ఆర్ కేంద్రంగా నగరం చుట్టూ బాహ్య వలయ రహదారి నిర్మాణంతో విల్లా ప్రాజెక్టుల రాక మొదలైంది. ఇప్పుడు మరింతగా ఇవి విస్తరించాయి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి ఎంత దూరం, ఎంతసేపట్లో ఇల్లు చేరుకోవచ్చు అనేది ప్రధానంగా చూస్తున్నారు. ఔటర్ మీదుగా సిటీలోని ఏ ప్రాంతానికైనా వేగంగా చేరుకునే సౌలభ్యం ఉండడం సానుకూలంగా మారింది. దీంతో ఉన్నత ఉద్యోగులు, సంపన్న వ్యాపార వర్గాలు, ప్రవాస భారతీయులు వీటిల్లో కొనుగోలు చేస్తున్నారు. అపార్ట్మెంట్లు గేటెడ్ అయినా సౌకర్యాలున్నా రద్దీగా మారాయి. వ్యక్తిగత నివాసాల్లో పెద్దగా వసతులు ఉండడం లేదు. అదే విల్లా ప్రాజెక్టులో సకల వసతులతో పాటు పరిమిత సంఖ్యలో నివాసాలు ఉండడం, శివారు ప్రాంతాలు కావడంతో వాహనాల రణగుణ ధ్వనులు లేని ప్రశాంత వాతావరణం, చుట్టూ పచ్చదనంతో కట్టిపడేస్తున్నాయి. ఎప్పుడైతే రింగ్ రోడ్ వచ్చిందో ట్రావెల్ టైంని మంచి తగ్గించేసింది. ఎటు నుంచి ఎటు వచ్చినప్పుడు కూడా సపోజ్ ఇప్పుడు ఖైరతాబాద్, పంజాగుట్ట అటువైపు నుంచి వచ్చేదానికి గచ్చిబౌలి అండ్ ఈ లొకేషన్లో ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ఇటు వచ్చేదానికి 1 hour టైం పెడితే ఇటు నుంచి మనం పెద్ద గోల్కొండ, తుక్కుగూడ వరకు కూడా అదే 1 hourలో ట్రావెల్ చేసుకొని ఆఫీస్కి వచ్చేదానికి ఫెసిలిటేట్ చేసింది రింగ్ రోడ్డు. బట్ రీసెంట్ డేస్లో ఈవెన్ దీస్ ఫెసిలిటీస్, ఈ ఎంటర్టైన్మెంట్ జోన్స్, స్కూల్స్, మంచి మంచి కమర్షియల్ జోన్స్ అవన్నీ రింగ్ రోడ్ని బేస్ చేసుకుని కూడా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి సేమ్ 1 hour రీచ్లో ఆఫీస్ స్పేస్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ కూడా, అంటే స్కూల్స్, ఇట్లాంటి హాస్పిటల్స్ ఇట్లాంటివి కూడా వచ్చేసినాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు పీపుల్ ఒక మంచి ఫ్రెష్ ఎయిర్ కోసం అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అవుట్స్కట్స్లోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకొని ఒక విల్లా కొనుక్కుంటే రీజనబుల్ గ్రోత్ కూడా ఉంటుంది. ప్రాపర్టీ వాల్యూలో రీజనబుల్ గ్రోత్ కూడా వస్తుంది. ప్లస్ ఒక మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. సపోజ్ ఖైరతాబాద్ నుంచి గచ్చిబౌలి డ్రైవ్ చేసేటప్పుడు ఉండే ఫీలింగ్కి రింగ్ రోడ్లో అదే 1 hour డ్రైవ్ చేసుకుంటూ రావడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మన మైండ్ మీద. విల్లాలో అగైన్ అన్ని ఫెసిలిటీస్, క్లబ్ హౌస్ విత్ కామన్ ఫెసిలిటీస్ లైక్ ఫంక్షన్ హాల్స్, స్విమ్మింగ్ పూలు అండ్ చిన్న చిన్న షాపింగ్ సెంటర్స్ అట్లాంటివన్నీ కలిపి చేస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ఒక 150-200 విల్లాస్ ఒక చోట ఉండటం వల్ల
ఒక రకంగా చెప్పాలంటే అది ఒక చిన్న గ్రామం లాగా. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే ఫస్ట్ జనరేషన్ పీపులే ఉంటారు. వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక నేబర్హుడ్ ఉంటుంది, మంచి నేబర్హుడ్, అందరూ తెలిసిన వాళ్ళు. మార్నింగ్ సపోజ్ వాక్ చేసుకోవాలంటే 10 మంది రోజు తెలిసిన వాళ్ళు విత్ ఇన్ ద ప్రెమిసెస్లోనే, విత్ ఇన్ ద కమ్యూనిటీలోనే వాక్ చేసుకోవటం, అందరూ సరదాగా మాట్లాడుకోవటం, ఈవెన్ ఫ్యామిలీకి కూడా రిలేషన్స్ బిల్డ్ అవ్వటం, అలాంటి ఒక చిన్న కల్చర్ లైక్ సిటీ కల్చర్ అలాంగ్ విత్ మనం ఏదైతే మిస్ అయ్యామో గ్రామ కల్చర్ అనేదాన్ని ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో కానీ విల్లాస్లో కానీ రెండిట్లో కూడా ఆ ఎక్స్పీరియన్స్ని మళ్ళీ తెచ్చుకోగలుగుతున్నాం. ఉండడానికే కాదు, పెట్టుబడి దృష్ట్యా విల్లాలను కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. సాధారణంగా విల్లాల నిర్మాణాలన్నీ సిటీ బయటే వస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే శివార్లలో పెద్దగా మౌలిక వసతులు, జనావాసాలు లేని ప్రాంతాల్లో వెలుస్తుంటాయి. ఇలాంటి చోటు కొనుగోలు చేస్తే వారి బడ్జెట్లోనే విల్లా లభించడంతో పాటు భవిష్యత్తులో వాటి ధరలు పెరగడం ద్వారా పెట్టుబడి వేగంగా వృద్ధి చెందుతుంది అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందే చూసిన ఉదాహరణలు కూడా వీటిని కొనేలా ప్రేరేపిస్తున్నాయి. శివార్లలోని విల్లా ప్రాజెక్టులో నివాసమున్నా ఇదివరకు ఉపాధి, వ్యాపార రీత్యా నగరానికి రావాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఔటర్ చుట్టుపక్కల పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, విద్యా సంస్థలు, డేటా సెంటర్లు, జిల్లా పరిపాలన కార్యాలయాల వరకు ఏర్పాటు కావడంతో ఆయా సంస్థల్లో పనిచేసే ఉన్నత స్థాయి ఉద్యోగులు చుట్టుపక్కల ఉన్న విల్లాల్లో నివాసం ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అద్దెలకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా విల్లా ప్రాజెక్టులో ఖాళీగా ఉండే నివాసాల సంఖ్య బాగా తగ్గిందని బిల్డర్లు చెబుతున్నారు. విల్లాలు చేపట్టిన ప్రాంతం, వాటి విస్తీర్ణాన్ని బట్టి ధరలు ఉన్నాయి. 150 నుంచి 200 గజాలు మొదలు 500 నుంచి 1000 ఎకరా విస్తీర్ణంలో కడుతున్న నివాసాలు ఉంటున్నాయి. ప్రాజెక్టు విస్తీర్ణం, వచ్చే నివాసాల సంఖ్య, కల్పిస్తున్న వసతులను బట్టి వీటి ధరలు 1.5 కోటి నుంచి 30 కోట్ల దాకా ఉన్నాయని డెవలపర్లు చెబుతున్నారు. ఐటీ కారిడార్ చేరువలో ఉన్న విల్లాలు అధరహో అన్నట్లుగా ఉన్నాయి. పూర్వం ఎలా ఉండేది, ఒక 30-40 సంవత్సరాల క్రితం ఒక ఇల్లు అనేది కొనుక్కుంటే ఆ ఇల్లు జీవితాంతం ఒకటే ఇల్లు అని అనుకునే కాన్సెప్ట్ ఉండేది. సో అప్పటికి ఇప్పటికీ జనరేషన్ మారింది, జనాల బయింగ్ కెపాసిటీ మారింది, ఇన్కమ్ పొటెన్షియల్ పెరిగింది. సో ఇంట్రెస్ట్ కూడా పబ్లిక్ ఏంటంటే బెటర్ లివింగ్, బెటర్ ఫెసిలిటీస్, బెటర్ వాటి గురించి మూవ్ అవుతూ ఉన్నారు. గత ఆల్మోస్ట్ 30 సంవత్సరాల క్రితము కస్టమర్స్ సిటీ అని అంటే కోటి, అబిడ్స్, నాంపల్లి ఆ ఏరియాల్లో ఎక్కువగా ఉండేది. తర్వాత 20 years బ్యాక్ వచ్చేటప్పటికి సిటీలో ఎక్కువగా డిమాండ్ ఎక్కడ ఉండేదంటే పంజగుట్ట, అమీర్పేట, బేగంపేట ఏరియాల్లో ఎక్కువగా రెసిడెన్షియల్ యాక్టివిటీ ఉండేది. తర్వాత 10 years బ్యాక్ మీరు అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్లో మాదాపూర్, కొండాపూర్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ఏరియాస్లో మ్యాక్సిమం రెసిడెన్షియల్ యాక్టివిటీ ఎక్కువ జరిగింది హైదరాబాద్లో. కస్టమర్స్ చాయిసెస్, ఇంట్రెస్ట్, ప్రిఫరెన్సెస్ కూడా ఆ ఏరియాలో ఉండేది. కాకపోతే ప్రస్తుతము నెక్స్ట్ 10 years ఎలా ఉండబోతుంది ట్రెండ్ అనే దానికి ఔటర్ రింగ్ రోడ్ అనేది బేస్ చేసుకొని, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా హైదరాబాద్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే 152 కిలోమీటర్ల పెరిఫెరీ ఉండే ఔటర్ రింగ్ రోడ్ ఈజ్ గోయింగ్ టు బి ది గ్రేటెస్ట్ అసెట్. సో నెక్స్ట్ 10 yearsలో సిటీ గ్రోత్ ఇన్ అండ్ అరౌండ్ ఓఆర్ఆర్ చుట్టూతా కేంద్రీకృతమై ఉంటుంది. సో ప్రభుత్వము ఓఆర్ఆర్కు 1 కిలోమీటర్ రెండు వైపులా, ఇరువైపులా 1 కిలోమీటర్ గ్రోత్ కారిడార్గా డిక్లేర్ చేసింది. దీనిలో స్ట్రిక్ట్ నామ్స్, మంచి వెల్ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా గ్రిడ్ రోడ్స్, రేడియల్ రోడ్స్ లాంటివి ప్లాన్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా అద్భుతంగా డెవలప్ చేయడం వల్ల చాలామంది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల వాళ్ళ రెసిడెన్సెస్ కొనుక్కోవాలి, ఓన్ చేసుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్తో చూపిస్తున్నారు. ప్రణీత్ గ్రూప్ 2007-08 ఏరియాలో టైంలో మేము మల్లంపేటలో, అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఇంకా కరెక్ట్గా ఫామ్ కూడా కాలేదు, ఫామ్ అవుతున్న టైంలో గేటెడ్ కమ్యూనిటీస్గా విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. ఆ రోజు అక్కడ విల్లా కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏమనేవాళ్ళు అంటే జేఎన్టీయూ, కూకట్పల్లి, మియాపూర్, నిజాంపేట వీటికి చాలా దూరంగా ఉంది, ఇంత దూరంలో కొనుక్కుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనే ఒక అనుమానాలు వ్యక్తపరిచేవారు. కానీ మేము మల్టిపుల్ గేటెడ్ కమ్యూనిటీస్ ఆ ఏరియాలో కట్టాము. సో ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే 10-15 years తర్వాత మల్లంపేటలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎగ్జిట్ 4A వచ్చి ఈరోజు జేఎన్టీయూ, నిజాంపేట, మియాపూర్, కూకట్పల్లి ఆ ఏరియా జనాలు ఎగ్జిట్ 4A ఎక్కేదానికి మల్లంపేట వైపు వస్తున్నారు. అండ్ ఇంకొకటి ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ అన్నీ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా ఈ 152 కిలోమీటర్లు చాలా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. అండ్ వీటన్నిటికంటే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నగరాలలో ఇళ్ల నిర్మాణ శైలి వేగంగా మారుతోంది. ఒకప్పుడు ఇంటి టెర్రస్ అంటే దుస్తులు ఆరవేసే స్థలం లేదా నీటి ట్యాంక్ ఉండే ప్రదేశం మాత్రమే. కానీ ఇప్పుడు అదే టెర్రస్
కుటుంబ సభ్యులతో సాయంత్రాలు గడిపే లివింగ్ స్పేస్గా మారుతోంది. ప్రకృతికి దగ్గరగా ఆకాశాన్ని చూస్తూ కాఫీ తాగాలని, వర్షపు చినుకుల్లో ఆస్వాదించాలని, చల్లని గాలిలో కుటుంబంతో కాసేపు రిలాక్స్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే ఎండ, వర్షం, దుమ్ము వంటి సమస్యలు ఆ ఆనందానికి అడ్డుగా నిలుస్తున్నాయి. అలాంటి సమస్యలకు ఆధునిక పరిష్కారంగా వస్తున్నవే రిట్రాక్టబుల్ రూఫ్తో కూడిన పెర్గోలాలు. ఒక్క బటన్ నొక్కితే తెరుచుకునే, మరో బటన్ నొక్కితే మూసుకుపోయే ఈ స్మార్ట్ రూఫ్లు టెర్రస్కు కొత్త అందాన్ని తీసుకురావడమే కాదు, అన్ని కాలాల్లోనూ ఉపయోగించుకునేలా మారుస్తున్నాయి. వీటి నిర్వహణ ఎలా ఉంటుంది అనే అంశంపై శ్రీనిలయం గృహశోభలో ఈ ప్రత్యేక కథనాన్ని చూద్దాం. ఇప్పుడు నగరవాసుల దృష్టి ఇంటి టెర్రస్ పైకి మళ్లింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు ఇంటి మేడను ప్రత్యేకంగా ముస్తాబు చేస్తున్నారు. వ్యక్తిగత ఇళ్లు, విల్లాల్లో ఇందుకోసం సొంత ప్రయోగాలతో పాటు డిజైనర్ల తోడ్పాటు తీసుకుని అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. టెర్రస్ గార్డెన్లో ఏర్పాటు చేస్తున్న పెర్గోలాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటిపై కదిలే పైకప్పులు వాడుతున్నారు. ఇవి 1 మీటతో తెరుచుకుంటాయి, ముడుచుకుంటాయి. ఎండ కాచినా, వాన పడినా పరిగెత్తాల్సిన పని లేకుండా ఇంటి టెర్రస్ పై కూర్చుని ఆస్వాదించవచ్చు. నగరంలో భవనాల పైకప్పులు చూస్తే చాలా వరకు ఖాళీగా దర్శనమిస్తుంటాయి. అభిరుచి కలిగిన కొద్దిమంది మాత్రం మొక్కలు పెంచడం, ఇంకొందరు విద్యుత్ అవసరాల కోసం సౌర పలకలు ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటాం. ఇంతకు మించి భిన్నంగా ఉండే టెర్రస్సులు చాలా అరుదే. ఇటీవల కాలంలో ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. ఒకరిని చూసి ఒకరు మిద్దెలను సైతం టెర్రకోట్ టైల్స్తో తమ అభిరుచికి తగ్గట్టుగా అలంకరిస్తున్నారు. సంప్రదాయ విధానంలో చేపట్టే డిజైన్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎండ తగలకుండా, వాన రాకుండా పైకప్పులు నిర్మిస్తే గదుల్లోకి సరైన వెలుతురు, గాలి వచ్చే అవకాశం ఉండదు. అలాగని పెర్గోలా మాదిరి అలంకరించి వదిలేస్తే స్వల్పంగా వానజల్లులు పడినా లేచి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి. రిట్రాక్టబుల్ రూఫ్లు ఈ సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయి. వేర్వేరు మెటీరియల్తో వీటిని తయారు చేస్తారు. క్యాన్వాస్, పాలిస్టర్, పీవీసీ, మెటల్తో రూపొందిస్తున్నారు. యూరోపియన్ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న అల్యూమినియం రూఫ్లు లూవర్ల సహాయంతో స్మార్ట్గా పనిచేస్తాయి. ఎండ ఉంటే 1 మీట నొక్కడం ద్వారా లూవర్లను మూసివేయచ్చు. చల్లని గాలి కావాలనుకుంటే మీట నొక్కి లూవర్లను తెరుచుకోవచ్చు. ఈ మధ్య నివాసాల దాకా ఇవి విస్తరిస్తున్నాయి. గదుల్లో సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవచ్చు. బాల్కనీల్లో టెర్రస్పై ఉన్న సోఫాలు, కుర్చీలు వర్షానికి తడవకుండా పనిచేస్తాయి. ఇవి ట్రాక్ల మీద ముందుకు వెనుకకు కదిలేలా రూపొందిస్తారు. చెప్పాలంటే కదిలే ప్యానెల్స్ అనొచ్చు. రిమోట్ స్విచ్తో ఆపరేట్ చేయవచ్చు. కొన్ని రకాలను చేత్తో కూడా తిప్పవచ్చు. దుకాణాల ముందు వీటిని చూస్తుంటాం. గ్లాస్, మెటల్ ప్యానెల్స్ ఒకదానిపై ఒకటి స్లైడ్ అవుతూ వెనక్కి వెళతాయి. వీటిని స్లైడింగ్ రూఫ్ అంటారు. ఫ్యాబ్రిక్, పీవీసీ మెటీరియల్తో ఒక పక్కకు ముడుచుకుపోయే ఫోల్డబుల్ రూఫ్స్ సైతం వినియోగిస్తున్నారు. నీరు పడితే తుప్పు పడుతుందనే భయాలు అక్కర్లేని మెటీరియల్తోనే వీటిని తయారు చేస్తున్నారు. లీక్ ప్రూఫ్ కూడా. భారీ వర్షం పడినా లోపలికి తడి రాదు. మీ ఇంటి రంగుకు, ఆర్కిటెక్చర్ స్టైల్కి తగ్గట్టుగా కలర్ పౌడర్ కోటింగ్తో రూఫ్లను ఎంచుకోవచ్చు. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు తెలుసుకుందాం. ఇంటి వాస్తు సరిగ్గా ఉండకపోతే ఆ ఇంట్లో ఉండే పిల్లలపై ప్రభావం ఉంటుందా? వాస్తు శాస్త్రంలో వెస్ట్ వైపు కనుక మన ఇంటికి వెస్ట్ వైపు అంటే ఈస్ట్ రాజవీధి తీసుకున్నప్పుడు, ఈస్ట్ వైపు ఇల్లు కట్టుకున్నప్పుడు వెస్ట్ ఎప్పుడూ ఖాళీ ఉండకూడదు. వెస్ట్ అనేటువంటిది ఖాళీ లేకపోవటం, ఉండటం మన చేతుల్లో ఉండదు. ఇది ఎవరిదో ప్లాట్ అయి ఉంటుంది, వాళ్ళు ఖాళీగా పెట్టుకోవచ్చు, ఇల్లు కట్టచ్చు. అదొక పాయింట్. అది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ డిజైన్ చేసేటప్పుడు తూర్పు ఆగ్నేయంలో స్టెప్స్ తీసుకున్నాం, ఇక్కడ ఉచ్చలో ద్వారబంధం పెట్టాం. ఈ ద్వారబంధానికి ఎదురుగా ఇక్కడ పిల్లల రూమ్ నిర్ణయించాం. ఈ నిర్ణయించిన దానికి ఇక్కడ డోర్ పెట్టాము, ఇక్కడ ఒక టాయిలెట్ పెట్టి ఇక్కడ డోర్ పెట్టాం. ఇట్లా 3 డోర్లు ఈ విధంగా ఒకే అలైన్మెంట్తో పెట్టామనుకోండి, పశ్చిమ వాయువ్యం మొత్తం ఉచ్చ కాస్త నీచం అయిపోతుంది. ఇది ఉచ్చస్థానం. అంటే మనం ఏది తీసుకున్నా కూడా, ఒక రూమ్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఈస్ట్ తీసుకుంటే, వెస్ట్ తీసుకుంటే, సౌత్ తీసుకుంటే, నార్త్ తీసుకుంటే, ఇవి ఉచ్చస్థానాలు.
ఈ ఉచ్చస్థానాల మూత అనేటువంటిది పొరపాటును కూడా పడకూడదు. ఎప్పుడూ కూడా వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్ అనేటువంటిది టాయిలెట్తో ఉండకూడదు. వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్ అనేటువంటిది ఉచ్చ ఓపెన్ ఉండాలి. అందుకే మనం ఎప్పుడైనా చైల్డ్ బెడ్రూమ్ డిజైన్ చేసేటప్పుడు ఇక్కడ ప్రవేశ ద్వారం ఇచ్చిన, ఇక్కడ విండో ఇచ్చి, ఇక్కడ టాయిలెట్ తీసుకుని ఈ విధంగా ద్వారం ఇచ్చి ఇదొక డ్రెస్ ఏరియా లాగా ఇస్తాము. ఇది చైల్డ్ బెడ్రూమ్ అవుతుంది. దీనికి ఎదురుగా ఏదైతే ఉందో ఇదంతా కూడా మానసూత్రం. ఇక్కడ మీకు విండో వస్తుంది, ఇక్కడ ప్రవేశ ద్వారం వస్తుంది, మళ్ళీ విండో వస్తుంది. ఇది తూర్పు రాజవీధి. ఇలా తీసుకున్నప్పుడు ఇదంతా మానసూత్రం అన్నమాట. అంటే విండో, డోరు, విండో ఇలా పెట్టినప్పుడు మాత్రమే పిల్లల డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా చూస్తున్నాం ఇక్కడ కొంతమంది వాయువ్యం మూల ఉండొచ్చు కదండి టాయిలెట్ అనేటువంటిది, చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడూ కూడా నైరుతి మూల టాయిలెట్ ఉండకూడదు. ఇది నైరుతి మూల అనుకుందాం. అంటే ఇది సౌత్, ఇది వెస్ట్ అనుకుంటే ఈ సౌత్ వెస్ట్ కార్నర్లో టోటల్ హౌస్కి సౌత్ వెస్ట్ కార్నర్లో మనకి టాయిలెట్ ఉండకూడదు. ఇవన్నీ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? పశ్చిమ వాయువ్య దోషాలు. పశ్చిమ వాయువ్య దోషాలు ఉంటే ఏంటి? పిల్లలు అభివృద్ధిలోకి రాదు. అదేవిధంగా ఇక్కడ వెస్ట్ వైపు ఖాళీ ఉంటే పిల్లలకి మ్యారేజెస్ అనేటువంటివి లేట్ అవుతాయి. అదేవిధంగా పశ్చిమ వాయువ్యంలో ఏదైనా శూలలు ఉన్నా కూడా ఇక్కడ మ్యారేజ్ అనేటువంటిది లేట్ అవుతుంది. ఉద్యోగంలో లేట్ అవ్వటానికి ఆస్కారం ఉంటుంది. ఉత్తర వాయువ్యం కానీ పశ్చిమ వాయువ్యం కానీ ఎప్పుడు కూడా ఉత్తర వాయువ్యము పశ్చిమ వాయువ్యము ఓపెన్ ఉండాలి. కాబట్టి మోర్ వెంటిలేషన్, మోర్ విండోస్, మోర్ డోర్స్ విల్ గివ్ మోర్ పాజిటివ్ ఎనర్జీ. దట్ ఈస్ ద ఫండా. కాబట్టి పిల్లల వృద్ధి అనేటువంటిది ఉండాలంటే వాయువ్య దోషాలు లేకుండా ఉచ్చస్థానం ఓపెన్ చేసి మనం ఈ విధమైనటువంటి రూల్నంతా కూడా మనం ఫాలో అయ్యి కడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.